తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, జరగబోయే విషయాలను గురించి చెప్తున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి అంటాడట రాజు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంను స్వతంత్రించుకోండి అని పిలవబోతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం ఆ విషయాలు తెలుసుకోవాలని దేవుడు మనకి ఈ వాక్యాలని బయలుపరుస్తున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అంటే ఎవరు? ఈ లోకంలో నీతి క్రియలు జరిగించేవారు, దేవునికి ఇష్టమైన జీవితం జీవించేవారు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేవారు. దాని క్రింద కూడా రాయబడింది. ఇది వరకు ఒకసారి మనం ఆ విషయాలు తెలుసుకున్నాము. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారో క్రింద మనం ఇది వరకు ఒకసారి ధ్యానించాము. రాజు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఆయనే రాజుగా మనల్ని ఎలబోతున్నారు కదా, ఆయన తెలియచేస్తున్నారు. రాజు అంటున్నాడు ఈ మాటలు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా లోనికి రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచి ఉంచిన రాజ్యంను స్వతంత్రించుకోనండి. మనకు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. లోకము పుట్టినది మొదలుకొని అప్పటి నుండే సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీతిమంతులు నివసించడానికి ఒక రాజ్యంను సిద్ధపరుస్తున్నాడు దేవుడు. అనీతిమంతులు ఉండడానికి ఒక భాగమును సిద్ధపరుస్తున్నాడు దేవుడు. కాబట్టి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అంటున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉంటారో, ఎవరైతే దేవుడు చెప్పిన కార్యాలను జరిగిస్తూ ఉంటారో వారిని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అని దేవుడు ఇక్కడ అనబోతున్నాడు. ముందు కాలంలో ఈ విషయాలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి మనము దాన్ని ధ్యానం చేసి ఆయన చేత ఆశీర్వదింపబడే విధముగా మనము జీవించాలని మన కొరకు వ్రాయించి ఇచ్చిన ఈ వాక్యాలను మనము తరచుగా ధ్యానం చేయాలి. మనం ఏమి చేస్తే తండ్రి చేత ఆశీర్వదింపబడతామో మనం ధ్యానం చేయాలి. మనం ఎలా జీవిస్తే తండ్రి చేత ఆశీర్వదింపబడతామో దానిని మనం వాక్య ధ్యానాల్లో గమనించాలి. మనం ఎలా జీవించడం ద్వారా తండ్రి మహిమపరచబడి మనకి సిద్ధపరిచిన రాజ్యంను మనకు అనుగ్రహిస్తాడో వాటిని గ్రహించుకుని ఈ జీవిత కాలంలోనే తండ్రి మన కొరకు సిద్ధపరుచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇంకా దినములు ఉన్నాయిలే, ఇంకా కాలం ఉందిలే, మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చులే అని మనం దినాలు గడిపేసినట్లయితే మనం ఏ విధముగా ముందు కాలంలో జీవించబోతున్నాము అని మనం గ్రహించకపోతే, ముందు కాలంలో దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యంలో మనం ప్రవేశిస్తున్నామా లేదా అనే ఆలోచన లేకపోతే, మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే మన దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము. మనం మెలకువగా జీవిస్తేనే దేవుడు చూపించిన కార్యాలు జరిగిస్తూ దేవుని స్తుతిస్తూ ఆయన బిడలుగా మనము జీవితం జీవిస్తేనే ఆయన మన కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం. కానీ మన ఇష్టానుసారంగా మనము జీవించినట్లయితే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము. కాబట్టి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అంటున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు నడుచుకోనమని చెప్పిన విధముగా నడుచుకుంటారో, దేవుడు తెలియచేసిన విధముగా వారు ఏ విధముగా జీవిస్తారో వారికే ఆ రాజ్యము, దేవుడు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకుంటారు. లేని ఎడల వారు త్రోసివేయబడతారు. ఆనాడు రాజు అంటాడు, కుడి చేతిన ఉన్నవారు గొర్రెలను నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అంటున్నాడు. ఎడమ చేతి వైపు ఉన్నటువంటి మేకలను మీ కొరకు సిద్ధపరిచి ఉంచిన దానికి మీరు పొండి అంటున్నాడు. కాబట్టి మనము యేసయ్య కుడి చేతి వైపున ఉండాలి. మనం యేసయ్య కుడి చేతి వైపున ఉంటే, మన దేవుని కుడి చేతి వైపున మనం ఉంటేనే మనము ఆశీర్వదింపబడిన వారంగా ఉంటాము. లేని ఎడల ఆ కుడి చేతి వైపున ఉండాలి అంటే ఈనాటి నుండే మన జీవితం అంతటిని సరి చేసుకోవాలి. ఈనాటి నుండే మనం జీవితాన్ని ఆయనకి ఇష్టమైన జీవితముగా జీవించాలి. ఆ కుడి చేతి వైపున చేరాలి అంటే మనము దేవుని ఆజ్ఞలు నెరవేర్చాలి, దేవుని యొక్క కట్టడలను అనుసరించాలి, దేవుని యొక్క విధులను జరిగించాలి, దేవునికి సంతోషాన్ని పుట్టించాలి, ఆయనకి కీర్తి స్తోత్ర మహిమలు చెల్లించే వారముగా ఉంటే
దేవుడు మన ఎడల ఇష్టపడి ఆయన కుడి చేతి వైపున మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. లేనిదా లోకం వైపు పోతూ లోకానుసారంగా జీవిస్తారా వారైతే ఎడమ చేతి వైపున మేకలతో పోలి ఉంటారు. కాబట్టి మనము ఈ వాక్యాలను జ్ఞాపకం చేసుకుని దేవుని రాజ్యం త్వరలో రాబోతుందని గ్రహించుకొని, ఎందుకంటే మనం అన్ని చూస్తున్నాం కదా, దేవుని రాకడకు ముందు సూచనలన్నీ యేసు ప్రభు వారు చెప్పారు కదా, అవన్నీ మనము చూస్తున్నాం. కాబట్టి జ్ఞానము కలిగి మెళకువ కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉందాము. దేవుడు మన కోసము ఏర్పాటు చేసిన రాజ్యమును మనం స్వతంత్రించుకుందాము. ఆయనతో సదాకాలము జీవిద్దాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. వినిచిన బిడ్డలందరూ తండ్రి చేత ఆశీర్వదింపబడిన బిడ్డలుగా ఉండడానికి మీరు కృప చూపండి ప్రభువా. మీ యందు భయము భక్తి కలిగి మా ప్రభువా మిమ్మల్ని సేవిస్తూనైనా కడవరకు నైనా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృప బిడ్డలందరికీ దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.